గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ కాస్త గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ తో భారీ సినిమాని అనౌన్స్ చేశారు. ముందు హీరోగా అల్లు అర్జున్ అనుకోవటం, ఆ తర్వాత ఆయన ప్లేస్ లో ఎన్టీఆర్ రావటం జరిగింది. అసలు అల్లు అర్జున్ బదులుగా ఎన్టీఆర్ ని ఎందుకు రీప్లేస్ చేశారా అన్నది మాత్రం ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమా మురుగన్ కుమారస్వామి గురించి ఉంటుందని ఇప్పటికే నిర్మాత నాగవంశీ హింట్ ఇచ్చారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. మహేష్ తో గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ కూడా ఒక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఫిక్స్ చేసుకున్నాడు. ముందు హీరోగా అల్లు అర్జున్ అనుకోవడం, ఆ తర్వాత ఆయన ప్లేస్ లో ఎన్టీఆర్ వచ్చాడు. అసలు అల్లు అర్జున్ బదులుగా ఎన్టీఆర్ ని ఎందుకు రీప్లేస్ చేశారా అన్నది మాత్రం తెలియలేదు. ఇదిలా ఉంటే ఈ సినిమా మురుగన్ కుమారస్వామి గురించి ఉంటుందని ఇప్పటికే నిర్మాత నాగవంశీ హింట్ ఇచ్చాడు. ఆ మధ్య ఎన్టీఆర్ మురుగన్ బుక్ తో కనిపించేసరికి ఈ మాటకు ఇంకాస్త బలం వచ్చింది. వార్ 2 రిలీజ్ బిజీలో ఉన్న ఎన్టీఆర్ ఓ పక్క ప్రశాంత్ నీల్ సినిమాను పూర్తి చేసే పనుల్లో ఉన్నాడు. ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ఎలాగైనా తీసుకురావాలని గట్టి ప్లానింగ్ తో వెళుతున్నారు. డ్రాగన్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా గురించి ప్రతి అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా ఈ ఇయర్ లోనే సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళుతుందని తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ గురూజీ మూవీలో హీరోయిన్ ఎవరన్నది తెలియాల్సి ఉంది. ఈ మధ్య ఎన్టీఆర్ చేతిలో ఉన్న పుస్తకమే మలయాళ నటి మడోనా సెబాస్టియన్ దగ్గర ఉందని హడావిడి చేశారు. అసలు మడోనా ఆ బుక్ ఎందుకు చదువుతుంది అన్న అనుమానాలు వచ్చాయి. మడోనా గురించి కన్ఫర్మేషన్ అయితే ఏది రాలేదు. మరో హీరోయిన్ ఎవరైనా ఉంటారా అన్న డిస్కషన్స్ కూడా ఏమీ జరగట్లేదు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ అరవింద్ సమేత సినిమాకు కలిసి పనిచేశారు. ఎన్టీఆర్తో ఊరమా సినిమా చేసినా అందులో తన మార్క్ కనిపించేలా చేశాడు గురూజీ. అందుకే త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ సినిమా, అది కూడా మైథాలజీ అనేసరికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ప్రాజెక్ట్ మీద ఆసక్తి ఎక్కువైంది. ఈ సినిమా సెట్స్ మీదకు వెళితేనే కానీ అసలు విషయాలు అన్ని ఒక్కొక్కటిగా తెలుస్తాయి. త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాను తన కెరియర్ లో ఏ సినిమాకు చేయనంత గ్రాండ్ గా భారీగా ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతోంది. మరి గురూజీ ఇలా కమిట్ అయి చేస్తున్న ఈ ప్రాజెక్టు ఏ రేంజ్ లో ఉంటుంది, ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుంది అన్నది చూడాలి.